ఇప్పుడు మనం పెద్దపల్లిలో ట్యాంక్ బండ్గా పిలుచుకుంటున్నటువంటి ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాం. పెద్దపల్లి ప్రాంతంలో ఒక మినీ ట్యాంక్ బండ్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు గురించి, వాటి విశేషాల గురించి, మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాకర్స్ కానీ ఇక్కడ పూర్వ ప్రజలను కనుక్కొని మనం అడిగి తెలుసుకుందాం. ఎల్లమ్మ చెరువు మరి మినీ ట్యాంక్ బండ్గా ఏ విధంగా మార్చబడ్డదో మనము చూద్దాం. ఇప్పుడు మనం ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాము. ఇది మినీ ట్యాంక్ బండ్గా పిలువబడుతూ ఉంది. ఇక్కడ పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక ట్యాంక్ బండ్ లేదు అనేటువంటి లోటును ఈ మినీ ట్యాంక్ బండ్ మనకు తీరుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సందర్శకులను మరి అడిగి తెలుసుకుందాం. ఈ మినీ ట్యాంక్ బండ్కు పేరు ఎందుకు వచ్చింది, అయితే మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, ఈ విషయాలన్నింటిని గురించి స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్, మరి ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ అనేది మనకు ఎన్ని సంవత్సరాలుగా ఉంది? ఇప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్కి ఆ పేరు ఎట్లా వచ్చింది, మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మినీ ట్యాంక్ బండ్కి ఇంకా ఉన్నటువంటి వసతులు ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలని మీరు అనుకుంటున్నారు? ఇది పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు, గుండమ్మ చెరువుగా పేరుగాంచిన పెద్దపల్లి చెరువు కట్ట. దీన్ని సుందరంగా అలంకరించి పెద్దపల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ మనోరెడ్డి గారు దీన్ని ఇంకా ఆధునికర సుందరీకరణ చేయాలని మన ఎమ్మెల్యే గారిని, ప్రస్తుతం ఉన్న విజయరామనగర్ గారిని కోరుకుంటున్నాం. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా వసతులు ఇంకా మెరుగుపరచాలని అనుకుంటున్నారు? దీనికి సంబంధించిన ఇప్పుడు చాలా మట్టుకు అన్ని సుందరీకరణకు టూరిజం డెవలప్మెంట్ ఇంకా కొంచెం మెరుగుపరిచి చెరువును కొంచెం అలంకరించంగా అందంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. బోటింగ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్? డైలీ ఈవినింగ్ ఉంటుంది. 6 o'clock నుంచి 8 o'clock వరకు ఉంటుంది. బోటింగ్ ఛార్జెస్ ఏమైనా? 50 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఒకరు, పిల్లలకు 30 రూపీస్. దీని మీద చాలా అందంగా పిల్లలు కూడా అలా అందరూ తిరుగుతుండ్రు. దీనికి చాలా పేరు వచ్చింది. పెద్దపల్లి పట్టణ ప్రజలు దీన్ని వినియోగించుకుంటారు, చాలామంది వస్తారు. దీన్ని ఆధునికరకు అందరూ సహకరిస్తారు. ఇప్పుడు మనం పెద్దపల్లి పూర్వ ప్రజలతో ఉన్నాం. మరి మినీ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి కావాల్సినటువంటి వనరులు కానీ వసతులు కానీ ఏ విధంగా కావాలని మీరు అనుకుంటున్నారు? ముందుగా టుడే న్యూస్కి గుడ్ మార్నింగ్. వాకర్స్ తరఫున పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ పెద్దపల్లి చుట్టూ దగ్గర ఉన్నటువంటి విలేజెస్కి ఇది దాదాపుగా కొంత ఆరోగ్యానికి సంబంధించి పొద్దున వాకర్స్ చాలామంది రావడం జరుగుతుంది. పొద్దున సాయంత్రం కూడా వాకర్స్ వచ్చి ఇక్కడ వ్యాయామాలు కానీ తదితర వాకింగ్ చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పార్కింగ్కు ఒక ప్లేస్ అనేది దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాష్రూమ్స్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. వీటిపైన దృష్టి పెట్టి వాష్రూమ్స్ను త్వరలో తొందరగా అదొకటి సౌకర్యాన్ని కల్పిస్తే వాకర్స్కి బాగుంటుంది. తర్వాత బెంచెస్ అనేది తప్పకుండా అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెరువు లోపల అదొక చెత్త అనేది ఎక్కువగా ఉంది. అందులో బయట నుంచి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు కానీ కొన్ని చిన్న చిన్న వ్యాపారులు కానీ వారికి సంబంధించినటువంటి
వ్యర్థాన్ని అన్నీ కూడా మూటలు కట్టి తీసుకొచ్చి ఇందులో పడేయడం ద్వారా అది వాసన వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీని మీద మున్సిపాలిటీ కానీ దానికి సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి వీటి మీద మంచి ఆలోచన చేసి ఇంకా సుందరీకరణ కోసం పాటుపడి వచ్చిపోయేటువంటి వాకర్స్కి అందరికీ కూడా వారి యొక్క ఆహ్లాదాన్ని మెరుగుపరిచి వారికి కరెక్ట్ మంచి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రతిరోజు కూడా ఇక్కడ వాకర్స్ తరఫున మేమందరం కూడా మీకు మనవి చేస్తున్నాం టుడే న్యూస్ తరఫున. థ్యాంక్ యూ.